నా పేరు ప్రేమ్‌చందర్. ఐయామ్ ఫ్రమ్ సిద్దిపేట్. ఐయామ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ సినారియోలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది చాలా కామన్‌గా అయిపోయాయి. అంటే ఎందుకు అంటే సో, నా ఏజ్ ఫ్రెండ్ సర్కిల్‌లో ఇప్పటికే బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, సో డయాబెటిక్స్, సో ఆల్రెడీ డయాబెటిక్స్ రావడం జరిగింది. కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ చాలా పెరిగాయి. సో, అవన్నీ అబ్జర్వ్ చేస్తుండడం వల్ల సో, ఆ ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్‌లో చాలా చేంజెస్ చేసుకోవాలి అనే మైండ్‌సెట్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ టైంలోనే లక్కీగా స్నోవెల్ కమ్యూనిటీ సో, గోల్డెన్ 90 డేస్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని స్టార్ట్ చేసింది. సో, దానికి నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అంత మంచి ఆపర్చునిటీ ఆ కమ్యూనిటీ ఇవ్వడం, అందులో నేను పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే నేను ఒక ఐడియల్ వెయిట్‌లోనే మెయింటైన్ చేసేవాడిని. రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తుండేవాడిని. నాకున్న ఒక అవగాహన ప్రకారం ప్రీవియస్‌గా ఈ స్నోబల్ కమ్యూనిటీలో నాకున్న నాలెడ్జ్‌ని వాళ్ళు హెల్త్ కోచెస్ ద్వారా నేను నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా సో, ఎన్ని ప్రిన్సిపల్స్ అంటారు. సో, ఎక్సర్‌సైజ్, న్యూట్రిషన్, ప్రాపర్ రెస్ట్, సో, ఇవన్నీ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవి ఉంటే హెల్తీ లివింగ్‌లో మనం ఉండొచ్చు అని చెప్పారు. బట్ రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తున్నప్పటికీ గూడా ఆ నార్మల్ అంటే ఐడియల్ వెయిట్‌లో ఉంటున్నప్పటికీ గూడా డే అంతా నేను ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేసుకోలేకపోయాను. అంటే ఈవినింగ్ వచ్చేసరికి ఆ ఎనర్జీ అనేది తగ్గుకుంటూ వచ్చేది. సేమ్ టైమ్ ఏందంటే మనకు జాయింట్స్‌లో ఎస్పెషల్లీ నీస్‌లో మనకు మనకు బ్యాక్ పెయిన్స్ అది కన్సిస్టెంట్‌గా ఒక 2 అవర్స్, 3 అవర్స్ మనం లాంగ్ స్టాండింగ్ ఉంటే మెల్లగా బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయ్యేది. మన జాయింట్స్‌లో కూడా చాలా స్టిఫ్‌నెస్ అనిపించేది. ఈచ్ అండ్ ఇది మనకు ప్రతి జాయింట్‌లో నాకు కొంచెం స్టిఫ్‌నెస్ అనిపించేది. నాకు చాలా అంటే నేను రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. బట్ ఈ స్టిఫ్‌నెస్ అనేది ఎందుకొస్తుందనేది నాకొక అది మైండ్‌లో ఎప్పుడూ ఉండేది. మళ్ళా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇదొక వెయిట్ లాస్ జర్నీ ఒకటే కాదు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, తర్వాత స్పిరిచ్యువల్ హెల్త్, తర్వాత ఓవరాల్‌గా మనొక 360 యాంగిల్స్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ ఇస్తున్నామని మెన్షన్ చేయడం ద్వారా ఫస్ట్ నేను పెట్టుకున్న గోల్ ఏంటంటే సో, మెంటల్‌గా స్టెబిలిటీని సో, మెంటల్ హెల్త్ కోసం నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. ఈ గోల్డెన్ ఐడెంటిటీస్‌కి రావడానికి. సెకండ్ థింగ్ ఏందంటే సో, ఇంత వాకింగ్ చేస్తున్నా గూడా నాకు బాడీలో ఎక్కడో కాడ నాకు ఆ స్టిఫ్‌నెస్ అనేది ఉంది. సో, అది నేను డిసాల్వ్ చేసుకోవాలనుకున్నాను. అలాగే లైక్ డైజెషన్ ఉండేది. డైజెషన్ ఇష్యూ. సో, ఏదైనా మనకు పప్పు లాంటి పదార్థాలు తీసుకుంటున్నప్పుడు కొంచెం పులిసెర మేయడం, కడుపు ఉబ్బరంగా ఉండడం. సో, ఇవి ఉండడం వల్ల మెంటల్‌గా కూడా డిస్టర్బెన్స్ చాలా ఉండేది. సో, స్టమక్ అప్‌సెట్ అయినప్పుడు. సో, ఈ రీజన్స్ వల్ల నేను ఇవి తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతోనే నేను ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆహ్, ఇదొక సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో నాకొచ్చిన రిజల్ట్స్ చూస్తే చాలా అంటే నేనేదైతే మెంటల్‌గా ఆహ్, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి అని అనుకున్నానో థాంక్ గాడ్ సో, ఇందులో ఉన్న హెల్త్ కోచెస్ ఇస్తున్న నాలెడ్జ్, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మెడిటేషన్స్, ప్రాణాయామాలు, తర్వాత ఎక్సర్‌సైజెస్, సో, వీటన్నిటి వల్ల మెంటల్‌గా చాలా పీస్ ఆఫ్ మైండ్, తర్వాత కామ్ అండ్ కంపోజ్‌నెస్, తర్వాత చాలా ఆలోచనలు. వెంటనే ఆలోచనలు ప్రతి ఒక్కరికొస్తాయి. ఈ రోజుల్లో చాలా కామన్. చాలా ఆలోచనలు ఒక 60,000, 70,000 ప్రతిరోజు వస్తుంటాయి. అది యూజ్‌ఫుల్లా కాదా అని మనం ఆలోచించం. బట్ ఈ మెడిటేషన్ వల్ల వెంటనే నేను ఒక సెకన్ ఆగగలుగుతున్నాను. నేనేం ఆలోచిస్తున్నాను? ఇది రైటా? రాంగా? నాకు యూజ్ అవుతుందా? లేదా? నేను క్వెషన్ చేసుకోగలుగుతున్నాను. అది నాకు పాసిబిలిటీ ఇక్కడ రావడం జరిగింది. అలాగే అది చేయడం ద్వారా నంబర్ ఆఫ్ గజిబిజిగా చాలా ఆలోచనలొస్తుంటాయి. అది తగ్గిపోవడం ద్వారా మెంటల్‌లో చాలా క్లారిటీ అనిపించింది. అంటే నేనేదైతే నాకు ఏదైతే కావాలో దాని కోసం నేను ఆలోచించడం జరిగింది. ఏదైనా రాంగ్ పర్సన్ గురించి కావచ్చు, సిట్యుయేషన్ గురించి రాంగ్ ఆహ్, మ అర్థం చేసుకుంటున్నాను. ఆ థింకింగ్ మొదలుపెట్టగానే నేను క్వెషన్ ఏసుకునేవాడిని. సో, ఇది నేను కరెక్టే థింక్ చేస్తున్నాను. దానివల్ల నాకు చాలా హెల్పొచ్చింది. ఇది రియల్ లైఫ్‌లో ఎలా అంటే ప్రతి పర్సన్ ఇందులో గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ తీసుకొచ్చారు. అంటే మన దగ్గర ఉన్న వాటికి మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి. పీపుల్‌లో మంచి మాత్రమే చూడగలగాలి అన్నారు. అది రియల్‌గా థాంక్ గాడ్. సో, దీనివల్ల నేను ప్రతి పర్సన్‌లో, ప్రతి సిట్యుయేషన్‌లో అది ఎలాంటి నెగెటివ్ ఉన్నా గూడా అందులో కొంచెం మంచి ఉంటది. ఆ మంచిని చూడగలుగుతున్నాను, తీసుకోగలుగుతున్నాను. దానికి నేను ఆల్‌వేస్ థాంక్‌ఫుల్‌గా ఉంటాను. డైజెషన్‌లో స్టమక్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇందులో ఇంటెస్టైన్ క్లీనింగ్ గావచ్చు, సో, ఫుడ్ ప్లేట్స్ కావచ్చు, ఇందాక తను మెన్షన్ చేసినట్టు అలాంటి డైట్ మనం ఫాలో అవుతున్నప్పుడు డైజెషన్‌లో ఎలాంటి మనకు మైండ్‌లో ఎప్పుడు గూడా స్టమక్ మీద మనకు ఆలోచన రాదు. అది వచ్చిందంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే మనం మెంటల్‌గా గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. సో, డెఫినెట్‌గా మనకు ఇరిటేషన్, చికాకు ఇవన్నీ వస్తుంటాయి. స్టమక్ ఎప్పుడైతే నార్మల్‌గా ఉంటుందో మన మైండ్ చాలా క్లారిటీగా ఉంటది. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. సో, అది నేను దీన్ని అచీవ్ చేయగలిగాను.
సో, ఇలా అలాగే గోల్డెన్ 90 గోల్డెన్ 90 డేస్ హ్యాబిట్స్‌ని వాళ్ళు ఇన్‌కల్కులేట్ చేశారు. దానివల్ల నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్ టైమ్‌లో ఈ లైఫ్ ఈ ఈ మంచి హ్యాబిట్స్ ద్వారా మన లైఫ్ స్టైల్‌ని హెల్తీగా మార్చుకోవచ్చు. ఏవైతే ప్రెజెంట్ సినారియో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయో, వాటిని మనం గుడ్ హ్యాబిట్స్ ద్వారా లైఫ్ స్టైల్‌ని మనం మార్చుకోవడం ద్వారా వాటన్నిటికి మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వచ్చినా కూడా వాటిని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన స్నోబెల్ కమ్యూనిటీకి నేను ఆల్‌వేస్ థాంక్‌ఫుల్‌గా ఉంటానండి. సో, థాంక్ యూ.